ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎంతమంది ఈ 8 దినాల్లో పరిశుద్ధాత్మ గురించినటువంటి వాక్యాలు వింటూ ఉన్నాము? మరి ఎంతమంది దర్శనాలు చూస్తారు? మనకి ఒక సాక్ష్యం ఉండాలి. ఒక కార్యక్రమం జరుగుతుందంటే మనకి ఒక నిదర్శనం అనేది ఉండాలి. ఎంతమంది కళల ద్వారా పరిశుద్ధాత్మ గురించి దేవుడు బయలుపరిచారు? ఎవరు చూస్తారో అనుభవాన్ని మరి పంచుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. ఎందుకంటే మన అంతరంగ సిద్ధపాటు ఎవరు చూస్తున్నారండి? దేవుడు చూస్తున్నారు. మీరు ఇంటి దగ్గర బయలుదేరక ముందే నిన్నటి నుంచే మీ అంతరంగాన్ని దేవుడు చూస్తూ ఉంటారు. దావదాసయ్య గారు మరి శనివారమే ఆదివారం ఆరాధన విశ్రాంతి కోసం సిద్ధపడేవారట. అలాగే మన సిద్ధపాటు కూడా ఎలా ఉండాలంటే ముందు రోజే సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆ కలిగి ఉండటము దేవుడు గమనిస్తున్నాడని మనం గ్రహించవలసిన వారమై విన్నాము. మంచిది. దర్శనం పొందిన వారు, ఇంకా పొందలేని వారు ఇంకా పొందుకోవాలని ఆసక్తి, ఆతృత, దాహము కలిగిన వారుగా దేవుని పాదాల దగ్గర మన కన్నీటితో ఆయన పాదాలు కడుగుకొని అటు అనుభవంలోకి మనం రావాలి. మన అనుభవంలోకి వచ్చి అనేకులకు ఆ అనుభవాన్ని పంచడం ద్వారా వారు మళ్ళీ ఎక్కడికి వస్తారండి? దేవుని సన్నిధికి నడిపింపబడతారు. మీ దర్శనము, మీ సాక్ష్యము ఎవరిని నడిపిస్తుంది? ఒక నూతన ఆత్మను నడిపిస్తుంది. కాబట్టి వచ్చామా, వెళ్ళామా, ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకున్నామా కాదు. ఇక్కడికి వస్తున్నామంటే మన ఇంటిని ఒంటిని మరచిపోవాలి, విడిచిపెట్టాలి, పెట్టి ఇక్కడికి రావాలి. ఇక్కడ ఉన్నంతసేపు కూడా మరి ఉన్నంతసేపే కాదు, ఎక్కడ ఉన్నా దేవుని బిడ్డలు, దేవుని పరిశుద్ధాత్మ మనలో పని చేస్తున్నప్పుడు చెడుగుని అసహించుకుంటుంది, అబద్ధాన్ని జరిగి రానివ్వదు, వేషధారణ అనేది మనలో ఉండనివ్వదు. కాబట్టి ప్రియ విశ్వాసులారా, మంచిది. ఇంకా రేపు ఆ ఆఖరి రోజు మరి ఆదివారము ఏం పండుగ అండి? మనకి పెంతెకొస్తు పండుగ. పండుగకి సిద్ధపడండి. రేపు ఎక్కడికి రావాలి? పర్వాలి, అందరూ రావాలండి దయచేసి ప్లీజ్. ఎందుకంటే ఆఖరి దీవెనను పోగొట్టుకోకూడదు. ఆలస్యమైన ఆఖరి దీవెన అందుకోవాలి. మరి పరిశుద్ధాత్మలో 10 రోజుల దీవెనను పొందుకోవడానికి మనం అందరం రేపు కలుసుకుందామా అండి? ప్రార్థన చేయండి. ఇప్పటి నుంచే ప్రార్థన చేస్తే రేపు వీలువాళ్ళు దేవుడు మనందరికీ కుదురుస్తారు. మంచిది. ఈ దినం యొక్క వాక్యం ధ్యానంలోకి వెళ్తాము. ఈ దినంలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య పాఠ్య భాగము పరమగీతము 4వ అధ్యాయము 16వ వచనము. పరమగీతము 4వ అధ్యాయము 16వ వచనము. ఉత్తర వాయువు వేధించుము, దక్షిణ వాయువు వేయించేయము, నా ఉద్యానము మీద విసురుడి, దాని పరిమళములు వ్యాపింపచేయడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేయించేయుగాక, తనకిష్టమైన ఫలముల అతడు భుజించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహిమోన్నతుడ వైమాస్తుడికి నీకు నమస్కారం, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో ప్రభా, గత వారం మొదలుకొని వారంతో వరకును మా సజీవ గుంపులో ఉంచి పరిశుద్ధాత్మ ఆత్మ కూడా కుమ్మరింపు దినాల్లో మనం ప్రవేశపెట్టి 8వ దినముగా మేము కూడుకునే భాగ్యం ఇచ్చారు. ఆత్మ కూర్చున్న వాక్యములను ధ్యానం చేసే ధన్యత ఇస్తున్నారు. దావా ఈ సమయం అందు ఎవరిని అనాలోచనగా ఉంచవద్దు. సొంత జ్ఞానము, సొంత తండ్రి తన బుద్ధిని పని చేయకున్నట్లు సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని నీ ఆత్మతో నింపండి, నీ మహిమ తలములతో నింపండి. తండ్రి మా నోటికి బోరుగా ఉండి పరలోక సమూహమును మా తండ్రి భక్తులేని వారిని, జనకలేని వారిని మా మధ్యను సంచరింపచేసి నాయన
విలువైన మాటలు నీ రక్తముతో సంపాదించుకుని నీ బిడలతో నీవేమి మాట్లాడాలనుకున్నావో, ఏమి విత్తాలనుకున్నావో స్వామి, దిగవచ్చి మంచి బోధకుడిగా దిగవచ్చి బోధించి ఆయన అతను బలపరిచి స్థిరపరచమని వాక్యమైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. బలముగా వీచే గాలివాలే మా హృదయములోనికి రండి దేవా. పాడదామందరము. బలముగా వీచే, చెప్పులు కొడదాం, ఆత్మదేవుని ఆహ్వానిద్దాం. రండి దేవా, బలముగా వీచే గాలివాలే మా హృదయములోనికి రండి దేవా. బలముగా వీచే గాలివాలే మా హృదయములోనికి రండి దేవా. మా నాయకుడవు, నా నావికుడవు, మా బోధకుడవు, మా సేవికుడవు. మా నాయకుడవు, మా నావికుడవు, మా బోధకుడవు, మా సేవికుడవు. రండి 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 పరిశుద్ధాత్మా. రండి 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 పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, అయ్యా పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, ఆత్మదేవులను బహుగా దీవించి సమాధానం కలుగచేయుగాక. మరి ఈ యొక్క వాక్య గ్రంథము చదివినట్లయితే ఈ దినమునకు ఏర్పాటు చేయబడి వాక్య ధ్యాన పాఠ్య భాగము వాయువు. ఏంటండి? వాయువు. వాయువు అంటే అర్థమేంటి తెలుసా? ఏంటండి? గాలి. అలాగే పరిశుద్ధాత్మను ఎందుకు పొందాలి అనేది మనం తెలుసుకుందాము. పరిశుద్ధాత్మను ఎందుకు పొందాలి? పరిశుద్ధాత్మ గలటువంటి మరి అనేక సాదృశ్యమైనటువంటివి ఉన్నవి. అవి ఏమిటో తెలుసుకుందాము. ఈ దినం యొక్క ధ్యాన అంశం ఏమిటండి? చెప్పండి అమ్మా. వచ్చేవాళ్ళు వచ్చి కూర్చుంటారు, వచ్చేవారు వచ్చి కూర్చుంటారు. వాక్యము మీద ధ్యానం పెట్టండి, మనసు పెట్టండి, మనోనిదానము కలిగి వినండి. వింటేనే ఆత్మదేవుడు మన హృదయాన్ని కదిలింపచేస్తారు. కనుక పరిశుద్ధాత్మ ఎందుకు పొందాలి? పరిశుద్ధాత్మను పొందడానికి వేచి ఉన్న వారలారా దేవర నామంలో ఆత్మదేవుడు దిగి వచ్చును గాక. మరి అలాగనే ఆత్మ ఎందుకు పొందాలి అంటే మానవుడు లోతైన దాన్ని పొందుతూ ఉంటారు. మరి చూడండి, ఏదైతే వాక్యమో ఏమంటున్నారు? యెహోవా ఆత్మ ఏంటండి? దేవుని పెట్టిన ద్వీపముగా రాయబడింది. కాబట్టి మన ఆత్మ వెలగాలి అంటే ఏం పొందాలి? పరిశుద్ధాత్మని పొందాలి. కానీ ప్రియ విశ్వాసులారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మీకు దేవుని శుభములు నిండాలుగా దయచేయును గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యములో మొట్టమొదటిగా మరి ఉత్తర వాయువు ఏం చేస్తుందంటే ఇక్కడ రాశారు, చదవాలి. ఉత్తర వాయువు వేధించుము. ఇక్కడ ఉత్తర వాయువుని ఆహ్వానిస్తుంది ఎవరు? పెండ్లి కుమార్తె అనేటువంటి సంఘము. సంఘము దేనిని పోలి ఉంది? పెండ్లి కుమార్తెను పోలి ఉన్నది. ప్రియుడు అనగా ఎవరు? దేవుడే ప్రియుడై ఉన్నారు. అందుకే ప్రియుడు ఎలా రాని ఉన్నారండి? మేఘారుడే రాని. ఆరోపణమైన తండ్రి మళ్ళీ ఎలా రాని ఉన్నారు? మేఘారుడే పెళ్లి కుమారుడు వలె రాని ఉన్నారు. మరి రాకడ వేగం ఎక్కాలంటే మనలో సిద్ధపాటు ఉండాలి. ఆ సిద్ధపాటు మనకు ఉండాలి అంటే మనం సిద్ధపరిచేది ఎవరు? పరిశుద్ధాత్ముడే. మనం సిద్ధపడాలంటే పరిశుద్ధాత్మ మనం పొందాలి. పొందకపోతే ఆత్మ లేనివాడు నావాడు కాదని వాక్యము చెప్పుతుంది. వాక్యానుసారంగా నీవు జీవిస్తున్నావా? ప్రశ్నించుకో.
వాక్యానుసారంగా జీవిస్తున్నామా పరిశీలన చేసుకోండి. వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నట్టుగా నటిస్తున్నామా? నటన పరిశుద్ధాత్మకి ఇష్టం ఉండదు. నటన అనేది మాయలోకములో ఉన్నాం కాబట్టి నటన చెల్లుతుంది అనుకుంటున్నాము. పరలోకం వెళ్ళాలంటే స్వచ్ఛత కావాలి. స్వచ్ఛమైన హృదయము, మచ్చలేని హృదయము దేవునికి కావాలి. మరి చూడండి, నిజ జీవితాల్లో మన జీవనాధారం కోసము పొట్ట చేత పట్టుకుని స్వదేశం విడిచి విదేశం వచ్చాము. వచ్చేటప్పుడు ముందు ఎక్కడికి వెళ్తారండి? విదేశంకి రావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? పాస్పోర్ట్ అయిన తర్వాత ప్రాసెస్ ఏంటి? మెడికల్లో ఎక్స్రే ఏముంటుందండి? మచ్చ ఉంటే రాగలుగుతామా? అలాగే నీలో గంభీరముగా మంచితనాన్ని పైకి పెట్టుకొని లోపల మచ్చగా ఉన్నట్లయితే పరలోకం మనము వెళ్ళలేము. ఆ మచ్చ మనలో ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ మనలో నివాసము చేయలేరు. పరిశుద్ధాత్మకి ఏం కావాలి? శుద్ధి కావాలి, హృదయం కావాలి, ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆరాధించేవారు కావాలి. కాబట్టి ఇక్కడ పెండ్లి కుమార్తె ఎవరిని ఆహ్వానిస్తుంది? ఉత్తర వాయువును ఆహ్వానిస్తుంది ప్రియురాలు. వాయువు అనగా గాలి. వాయువు అనగా ఏంటండి? గాలి. వాయువు మొదట ఇశ్రాయేలు ప్రజలకు దారి చూపించింది. ఎక్కడ? ఎర్ర సముద్రము దాటడానికి మరి బలమైన గాలి ఆవరించినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ బలమైన గాలి వీచినట్లు గ్రంథంలో వ్రాయబడినట్లుగా మనము చూస్తున్నాం. మరి నిర్గమాకాండంలో తూర్పు గాలిని విస్తరింపచేసి విడుదలను రప్పించారు. ఈ యొక్క వాయువు వల్ల ఏమొస్తుంది? విడుదల వస్తుంది. పరిశుద్ధాత్మ యొక్క మరి సాదృశ్యమైనటువంటివి చాలా విన్నవి, అది నేను చెప్తున్నాను. మరి పరిశుద్ధాత్మ యొక్క సాదృశ్యానికి అగ్ని సాదృశ్యం ఏంటండి? పరిశుద్ధాత్ముడు. గాలి సాదృశ్యం ఏమిటి? పరిశుద్ధాత్ముడు. నీటికి సాదృశ్యం ఏమిటి? పరిశుద్ధాత్ముడు. పావురం సాదృశ్యం ఏమిటి? నూనెకి సాదృశ్యము పరిశుద్ధాత్మ. మీకు కలలో కానీ దర్శనంలో కానీ ఇవన్నీ కనిపించినట్లయితే, నూనె కనబడితే మనం లౌకికంగా ఆలోచిస్తాం. శని అంటారు. అది శని కాదు. నీలో ఉన్న చెడును తీసివేసే మరి పరిశుద్ధాత్ముడు దిగివచ్చుట. నీలో ఉన్న చెడుగును దుర్మార్గములను తీసివేయడానికి కడిగివేయడానికి వచ్చిన పరిశుద్ధాత్ముడు. కాబట్టి మరి ఇక్కడ చూసినట్లయితే మరి పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు ఎలాగ దారి చూపించారు? బలముగా వీచే గాలి వాలే మా హృదయములోనికి రండి దేవా, అగ్ని జ్వాలల వంటి నాలుక వాలే మా పెదవులపైకి రండి దేవా, మా నాయకుడవు, నా నాయకుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు. ఎవరు? నీ బోధకుడు. ఆయన ఎవరు? మన నాయకుడు, మన నావికుడు. నావికుడు అంటే నడిపించేవారు. నాయకుడు అంటే అది మరి ఆధిపత్యాన్ని, అంటే ఒక పద్ధతిలో, ఒక విధానములో, ఒక వరసలో, ఒక క్రమములో నడిపించేవారే నాయకుడు. నావికుడు అంటే నువ్వు త్రోవ తప్పిపోతున్నావేమో, చెప్పకుండా ఎన్నో పనులు చేస్తున్నావేమో, అది చెప్పకుండా చేసినట్లయితే నువ్వు లోకానికి కన్నులు కప్పగలుగుతావు, మనుషులు కన్నులు కప్పగలుగుతావు. కానీ ఎవరినండి? నువ్వే వరుసలో ఉన్నావో ఈ రోజుని పరిశుద్ధాత్మ దగ్గర ఒప్పుకోవాలి. ఖచ్చితంగా ఒప్పుకుంటేనే పరిశుద్ధాత్మ దిగి వస్తుంది. ఆ దిగి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పొందినప్పుడే ఓహో పావురామా పరమా పావురాము తోడకూడి ఎగురవే. ఎక్కడికి ఎగరగలుగుతావు? ప్రభువుతో నువ్వు మరలా తిరిగి ఎగరగలుగుతావు.
దాపరికం అనేది ఎప్పటికీ దాగేదే కాదు. నిజమనేది ఎప్పటికైనా నిప్పు లాంటిది అంటూ ఉంటారు పెద్దవారు. అది ఎప్పటికైనా బయలుపరచకుండా ఉంటుందా? ఉండదు. నువ్వు పరిశుద్ధాత్మని పొందుకోవడం కోసం సందేహిస్తున్నావేమో, నీ పాపములు ఒప్పుకోవడానికి, మన పాపములు ఒప్పుకోవడానికి సందేహిస్తున్నావేమో. 1 సంవత్సరం కాకపోతే 1 సంవత్సరమైనా దేవునికి ఇష్టం లేదు మనం విడిచిపెట్టుకోవడానికి తీర్మానం చేసుకోవాలి. ఒకవేళ తీర్మానం చేసుకుని కూడా తప్పిపోతున్నావేమో, ఆ తప్పిపోయే వారిని సరైన విధానంలో నడిపించేవాడే ఎవరండి? నావికుడు. పడవ ఎలా ఎవరు నడిపితే వెళ్తుంది అండి? పడవ కూడా ఎవరిని పోలి ఉంది? సంఘాన్ని పోలి ఉంది. నడిపేవాడు ఎవరిని పోలి ఉన్నారు? ఇక్కడ యాజకత్వాన్ని అధికారంగా తీసుకొని ప్రేమగా నడిపిస్తున్నారు. ఇక్కడ ప్రేమతో పంపిస్తున్నారు, ప్రేమను పంచుతున్నారు. ప్రేమకు విలువ తెలిసిన వారు దాగేవారిగా ఉండరు, దాచేవారిగా ఉండరు కదండి. మరి మా ఇండియాలోకి వెళితే 50 మార్కులు వస్తేనే పాస్ అయితేనే సేవకులను చేస్తున్నారు. ఈ రోజుని మీరు సేవకులు అయ్యారు అంటే అది యేసరత్నయ్య గారి జ్ఞాపన ప్రార్థనే. ఆయన ఆశను దేవుడు నెరవేర్చారు కనుక ఇచ్చిన మాట మనము నిలబెట్టుకోవాలి, తీర్చిదిద్దాలి. మరి పరిశుద్ధాత్ముడు మండించేవాడే అన్నాడు. నువ్వు సేవకుడిగా ఉన్నట్లయితే నువ్వు మండించేవారిగా ఉండాలి. నువ్వు సన్నిధి స్త్రీవైతే మండుతూ, నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదండి, పరిశుద్ధాత్మ యొక్క శక్తి ప్రభావం ఎలా ఉంటుందో ఆయన పని క్రియ అలాగనే మరి కార్యము ఎలా ఉంటుందో తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఎందుకంటే రోషము కలిగి కాలు ఎగరిస్తే సరిపోదు, నేను సంఘములో బైబిల్ మిషన్ బిడ్డనని చెప్పుకుంటే సరిపోదు. కాబట్టి మనం ఎలా ఉండాలి? అనుక్షణము రగులుతూ ఉండాలి, అనుక్షణము మనము మండుతూ ఉండాలి, అనుక్షణం మనము మండించేవారిగా ఉండాలి. మరి నీవు నావికుడిగా అంటే ఒక సహాయ కాపరినే కదా అనుకుంటున్నావేమో. ఆ కాపరి ట్రైనింగ్లో ఉన్నప్పుడు దేవుడు అన్ని గమనిస్తూ ఉంటాడు. నువ్వు ఒక మెట్టి ఎక్కాలి అంటే మన విధానం బాగుంటేనే పైకి ఎక్కగలుగుతాం. బిడ్డల్ని స్కూల్కి పంపిస్తాం, పంపించిన తర్వాత వారు ఎలా ఉంటున్నారో తల్లి చూస్తుందా? తల్లి ప్రేమలో కపటం ఉంటుందా అండి? మర్మం ఉంటుందా? బిడ్డ చెప్పింది మాత్రమే తల్లి నమ్ముతారు. అబద్ధం ఆడినా సరే ఏం చేస్తుంది? హక్కును చేర్చుకుంటుంది. ఇప్పుడు కాకపోయినా రేపైనా తెలుసుకుంటాడు, నడుచుకుంటారని నమ్ముతుంది. అందుకే నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేసుకోకూడదు, నమ్మకాన్ని ఎప్పుడు మనం పోగొట్టుకోకూడదు. నమ్మిన తర్వాత ఆ నమ్మకం పోయిందంటే దాన్ని చేపట్టుకోవడానికి సంవత్సరాల తరాలు పడినా ఆ మచ్చలాగే ఉండిపోతుంది. ఆ మచ్చ రాకుండా మనం ఉండాలి అంటే పరిశుద్ధాత్మని మనకి చోటు ఇవ్వాలి. మన హృదయంలో ఎవరికి ఇవ్వాలి? మనుషులకి కాదు, మన స్నేహితులకి కాదు, రక్త సంబంధులకి కాదు. నేనైతే అందరినీ నమ్ముతానండి. ఈవెన్ మా పాస్టర్ గారు, ఏంటి ఎవరు పడతారని నమ్మేస్తూ ఉంటావు ప్రతిదీ. ఎందుకు ఇలా అంటున్నారంటే, ఎవరైనా ఇండియా నుంచి నాకు తెలిసిన వాళ్ళే కాదు ఎంతమందైనా ఇక్కడికి వస్తాను అని అంటే సరే, వాళ్ళు జీవితం బాగుపడుతుంది, నిలబడతారు. అలాగే సంఘంలో కూడా వాడబడతారు కదా అని చెప్పి నేను వేడి కాళ్ళు మనిషిని కూడా దూరిపోయాను, చిక్కుల్లో పడిపోయాను కూడా ఈరోజు నుంచి ఒప్పుకుంటున్నాను. ఎందుకో తెలుసండి? నమ్మాను కాబట్టి. కానీ వారు ఏం చేస్తారు? మోసం చేస్తారు. డబ్బులు కట్టించి మరి వారు వీసాలు ఇవ్వడం వల్ల మధ్యలో ఉన్న వారికి ఏమవుతుందండి? కానీ నేనేం చేశాను? కపటము లేకుండా ప్రేమతో నేను చేశాను. కానీ బయటికి ఇప్పటివరకు చెప్పబడిన కారణం ఏమిటంటే, పాస్టర్ గారు ఇక్కడ నడిపిస్తూ వ్యాపారం చేస్తారని అంటారని, వ్యాపారము కాదని ఆత్మీయంగా బలపరచాలని నేను సహాయం చేయాలి. సహాయం ఈ రోజుల్లో సహాయం చేయడం కూడా తప్పేనండి. సొంత రక్త సంబంధాలు కూడా నమ్మడం కూడా తప్పే. మన నీడని మనమే నమ్మకూడదు అంటారు కదా, అలాంటి రోజులు ఇప్పుడు. కాబట్టి
గుండె కోత, కడుపు కోత అనే వాటికి ఎంత లోతైన బాధో అది మీకు అందరు తల్లులుగా మీకు తెలుస్తుంది. కాబట్టి తల్లిని బాధ పెడితే అది లోపల నుంచి వచ్చి దహించిపోయేటువంటి అగ్నిగా మారుతుంది. కనుక మనం ఎవరినైనా నమ్మామంటే నమ్మినట్టుగానే ఉండాలి. మనం మాట్లాడేటప్పుడు ఒకటి మాట, చేసే పనులు వేరేగా ఉండకూడదు. అది ఎవరికి ఇష్టంగా నాకు కాదు, మాకు కాదు, మేము ఎలాగైనా వెళ్ళిపోతాం. మా లిస్టు ఎక్కడుంటుంది? దేవుని చేతిలో ఉంటుంది. మన చిట్టా అంటే ఎక్కడ ఉంటుందండి? చెప్పాలి. కాబట్టి ఆ చిట్టాకి బద్దులు ఎవరు చేసిన వారు. కాబట్టి అందుకే చిట్టాలో చెడుగా ఉండకూడదు అనుకుంటే మళ్ళీ ఉండాలి, పరిశుద్ధాత్మ ఉండాలి. ఎందుకంటే పాపములు ఒప్పింప చేసేటువంటిది ఎవరు? ఇది పరిశుద్ధాత్ముడే. కాబట్టి ఆత్మ కుమ్మరింపుల్లో ఉన్న మనము ఖచ్చితంగా పరిశుద్ధాత్మను పొందాలి. పరిశుద్ధాత్మ అనుభవంలో మనం ఉండాలి. ఎందుకు ఉండాలి? ఒక ఆత్మను రక్షించడానికి. కాబట్టి ప్రియ విశ్వాసులారా, ఎర్ర సముద్రంలో పాయలు చేసిన దేవుడు నీకు అసాధ్యమైనది నీకు స్వాస్థ్యంగా చేసేవాడు కాదా? ఎందుకు నీకు అపనమిక? ఎందుకు నీకు ప్రేమ చూపిస్తున్నా ప్రేమ ఉన్నవారి పైన మరి మోసపూరితమైన తలంపులు కలిగి ఉండాలి. మోసపూరితమైన తలంపులకు కూడా మోసం అనేది మనం మోసం చేసుకుంటూ వేరొకరు మోసం చేస్తూ ఉంటాం. అది దేవుడికి ఇష్టము కాదు. అది నా కోసము కాదు, మా కోసం కాదు చెప్పేది. కాబట్టి మనము మాట ఇచ్చామంటే మాట మీదే నిలబడాలి. మనం మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు, అంగీకరించట్లేదు మనం చాలాసార్లు చెప్తూ ఉంటాము. అది పదవుల ద్వారా కాదు, అంతరంగంలో నుంచి రావాలి. తీర్మానం చేసుకోవాలి, సమర్పణ చేసుకోవాలి. ఆయన దగ్గర ఒప్పందం పడ. నీవాడు ప్రతి మాట నీవు మానుకోవాలి. అబద్ధాలాడే వృత్తి మానేయాలి. చాటు మాటలు చేసే వృత్తి మానేయాలి. అలాగనే మరి పాప వృత్తి, వ్యభిచారము దేవునికి ఇష్టం లేనిది ఏంటండి? వ్యభిచారము. వ్యభిచారము చేస్తే, వ్యభిచారం అంటే ఎలాగో కాదు. ఒక కవి అన్నారు, కళ్ళు వెళ్ళిన చోటికి మనిషి వెళ్ళకూడదు, మనిషి వెళ్ళిన చోటికి మనసు వెళ్ళకూడదు. అలా చాలండి. ఈ కంటి చూపే ఆకర్షితంగా మనం చూసిన, అబ్బా ఆవిడ చాలా అందంగా ఉంది, బాగుంది, అబ్బా ఆ అబ్బాయి చాలా బాగున్నాడు అనుకుంటే నువ్వు పొద్దుకున్నట్టే. అది కూడా అనుకోకూడదు తలంపులో. అందుకే ఊహలో పాపం ఎలా ఎక్కడ ఒప్పుకోవాలి? తండ్రి దగ్గర ఒప్పుకోవాలి. కలలో పిల్ల పాపములు కర్త ఎదుట ఒప్పుకోవాలి. కాబట్టి ప్రతి చిన్న దాంట్లో కూడా ఒప్పుదలని దేవుని దగ్గర ఉంటే మనం ఏం పొందుకుంటామండి? పరిశుద్ధాత్మని పొందుకుంటాం. దేవునికి ఇచ్చే మాట తప్పిపోతే పరిశుద్ధాత్మ మన దగ్గరికి రారు. మనలో నివాసం చేయాలంటే మన హృదయము ఖాళీగా ఉండాలి. ఖాళీ పాత్రగా, ఖాళీ కుండగా ఉంచుకోవాలి. ఆ ఖాళీ కుండలో కలుషితమైనటువంటి కారు ద్రాక్ష వంటి హృదయము కలిగి ఉండకూడదు. కలుషితమైనది కలిగి ఉండకూడదు. స్వచ్ఛమైనగా దేవునికి మాత్రమే ఇచ్చే హృదయము కావాలి. అందుకే నా నుంచి విడుదల దేవా నాయందు స్థిరమైన మనసు
పరిశుద్ధాత్మ మనలో స్థిరముగా ఉండాలి అంటే నువ్వు స్థిరమైన మనసు కలిగి ఉండాలి. 2 పడవల మీద 2 అంచెల మీద కాలు వేసి, అమ్మా నీ దగ్గర నాన్న ఎదుర్కొంటాను, ఎంతట మంచి మనిషి లేదమ్మా, నీ కష్టం ఎలాంటిదో నా దగ్గర అని వెనుక వెళ్ళి, ఆమెనా చిట్టక్క ఆవిడ మాట నగ్గించుకుంటారు, ఆవిడ మాటే వినాలి, ఆవిడ మాట కిందే ఉండాలి, ఆ కుటుంబం కిందే మనం పనిచేయాలా అన్న భావన అందరిలోనూ ఉంది. మీరు పైకి పడ్డారు, నేను నిజం చెప్తున్నాను. కుండ బద్దలు కొట్టి చెప్పుతాను కాబట్టి నేను నచ్చను. ఎందుకంటే సేవకుడు ఎప్పుడు కొండ బద్దలు కొట్టేటట్టుగానే ఉండాలి. ఏంటి ఉండాలా వద్దా? మొహమాటానికి పోతే వేరేదో సార్, మొహమాటం పనిచేయదండి. ఇక్కడ సూటిగా ఉండాలి. మరి నావ నడిపేవాడు దిక్చూచి వైపు చూడకపోతే ఆ నావ ఏమైపోతుంది? అట్టేట్లోకి నీటిలోకి మునిగిపోతుంది. కాబట్టి నేను హెచ్చరించేది ఏమిటంటే, విశ్వాసులైనా, సంఘ పెద్దలైనా, సన్నిధి స్త్రీలైనా, సహాయ కాపరులైనా, కువైట్ ఇంట్లో ఉండే తల్లులైనా, ఇక్కడ ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకుంది ఏంటంటే, స్థిరమైన మనసు కలిగి ఉండండి. దేవుని వైపు చూడండి, మా వైపు కాదు. మమ్మల్ని ఇక్కడ పెట్టారు కొద్ది కాలమే. మా ఆరోగ్యాలు బాగుంటే 4 సంవత్సరాలు ఉంటాము, ఆరోగ్యాలు బాగోకపోతే వెళ్ళిపోతాం. అప్పుడు మీకు నచ్చినట్టు చేసుకుందరుగా, ఓకేనండి. అప్పగించేది కూడా కాకినాడ గారికి అప్పచెప్తాను, ఇక్కడ ఉన్నవారికి కాదు. ఎందుకంటే నా చేతికి అప్పగించింది నేను మరలా ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాం మేము ఇక్కడ. ఆ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాం కాబట్టి ప్రతి మాట ఎక్కడికి నేను పంపించాలి? నా పై అధికారికి. మీరు ఉద్యోగం చేస్తున్నారండి, లేదంటే మీరు పని చేస్తున్నారు, కొద్ది కాలం ఇంటికి వెళ్ళినప్పుడు మీ పనిలో ఎవరినైనా పెడుతున్నారా లేదా చెప్పాలండి. మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు వారు మీకు ఇస్తున్నారా లేదా? కొందరు ఇస్తారు, కొందరు ఇవ్వరు. ఎందుకంటే అందరికీ నచ్చాలని రూల్గా లేదు కదండి. నచ్చకపోయినా పర్లేదు, ఎవరికి నచ్చాలి? దేవునికి నచ్చాలి. మేము సుట్టిగా పని చేస్తున్నామా లేదా లిస్ట్ ఎక్కడ ఉంటుంది? దేవునికి తెలుసు. కాబట్టి మీరు ఎవరు మొహమాట పడకండి. మీకు ఏది కావాలన్నా, మీకు ఎలా కావాలనుకున్నా ధారాళంగా దారి తెరుస్తాం, మీకు సపోర్ట్గా మేము నిలబడతాం. కాబట్టి ప్రియ విశ్వాసులారా, ఎందుకు ఇలా చెప్తున్నానంటే, పరిశుద్ధాత్మ మనలో పనిచేయలేనప్పుడు, పరిశుద్ధాత్మకి మనం లోబడలేనప్పుడు సంఘం చీలిపోతుంది. పెడతామని త్రొక్కేటట్టుగా చేస్తాం. మన బాధ్యత మన చెప్పారు సహాయ కాపరి గారు, కత్తిరి వేసేటట్టు ఉండాలా, సూది తొక్కుతుండేటట్టు ఉండాలండి. మనం అందరం ఎలా ఉండాలి? కత్తిరిలాగా ఉండాలా, సూదిలాగా ఉండాలా? ఎందుకంటే దాసయ్య బిడ్డలము ఏసయ్య చిత్తాన్ని నెరవేర్చవలసిన వారు కనుక సూదుల్లాగే ఉండాలి. ఎందుకంటే కష్టంబులో చీనాను, కరువులే చీనాను, కష్టంబులో చీనాను, నష్టంబే కలిగినాను, నష్టంబే కలిగినాను, నలిగి అలిగి కలత పడక. అందరూ పడదామండి. కష్టంబులో చీనాను పడాలి, కష్టంబులో చీనాను కష్టంబులో చీనాను, కరువులే వచ్చినాను, కష్టంబులో చీనాను, కరువులే వచ్చినాను, నష్టమే కలిగినాను, నలిగి అలిగి కలత పడక. ఎగురవే ఓహో పావురామా, పరమా పావురాముతోడు కూడి ఎగురవే. ఏం చేయాలండి? ఒక్కసారి అడుగు వేశాక వెనుతిరిగి వెళ్ళకూడదు, వెనుక అడుగు వేయకూడదు, వెనుక తలపు వేయకూడదు.
నమ్మకముగా పనిచేయాలి. నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యత. దయచేసి నమ్మద్రోహము చేయాలనే తలంపు రానివ్వండి. ఎందుకంటే పరిశుద్ధాత్మకి ఇష్టం ఉండదు. ఎందుకంటే మనల్ని చూసి కొందరు నడిపింపబడాలి. ఆ బైబిల్ మిషన్ విశ్వాసులు ఉన్నారు, కానీ వారిలోని ఇంతమంతైన రవ్వంతైన కూడా వారు తప్పు పట్టలేమని ముద్ర వేసుకోవాలి. కానీ వారు వేరేలా నడుస్తున్నారు, వేరొకరి చేత మనం వేరేటి చూపించే స్థితికి దిగజారిపోకూడదని బ్రతుకులాడుతున్నారు. ఎందుకంటే కష్టాలు వచ్చిన ఈ బైబిల్ మిషన్లోకి, కువైట్ సంఘ సహవాసంలోకి వచ్చిన మీరు కష్టం వచ్చిన, కరువులు వచ్చిన ఏం చేయకూడదండి. నష్టమే జరిగినా అంటి పెట్టుకుని ఉండాలి. ప్రియుని అంటి పెట్టుకుని ఉంటుంది కాబట్టి మేఘం ఎక్కగలుగుతుంది. ఈరోజు మనం అందరం ఎవరిని అంటి పెట్టుకోవాలి? ఈ అంటు ఎక్కడి నుంచి వచ్చింది? మొక్క దాదాసయ్య గారు వేశారు. ఈ వేర్లు తన్నుకుంటూ వృక్షము కావాలి, కానీ చిలవలు పలవలు చిలవలుగా మార్చేవారిగా మనం ఉండకూడదు, అవ్వకూడదు. దయచేసి మనవి చేసుకుంటున్నాను ప్రేమతో. కాబట్టి ప్రియ విశ్వాసులారా, ఎవరికి ఇచ్చిన బాధ్యత వారు నిర్వర్తించి బైబిల్ మిషన్ ఎత్తు చూపించవలసిన వారమే విన్నాం. కాబట్టి ప్రియ విశ్వాసులారా, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన పరిశుద్ధాత్మ తండ్రి నీ కష్టము, నీ కరువు, నీ ఇబ్బంది దేవుడు ఎగరగొట్టలేదా? ఎగరగొట్టగలడు. అలాగే ఇంకా చూసినట్లయితే మరి యోబు గ్రంథంలో గాలిని సంభ్రమింపజేశారు. ఏంటండి? గాలిని. మరి అలాగే ఇంకా చూసినట్లయితే ఇశ్రాయేలు ఆకలిగా ఉన్నప్పుడు మాంసము కావాలని అడిగినప్పుడు దేవుడు ఏం చేశారండి? గాలిని రప్పించి పూరీలను ఇచ్చారు. ఈరోజు మా ప్రాథమిక సమృద్ధిగా లేదనుకో, మాకు మీరు వద్దండి, వేరొకరు కావాలని అడగండి. ఎందుకంటే అందరు పరిపూర్ణులు కాదు కదండి. అందరూ 5,000 ఒకలాగే ఉన్నాయా అండి? సేవకులు అందరూ ఒకలాగే ఉంటారా? ఉండరు. కాబట్టి ఈ 5,000 లాగే మనము కూడా ఉంటాం. కనుక దేవుని పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే ఐక్యత కావాలి. ఇక్కడ మరి శిష్యులైన వారు ఎందుకు ఆత్మను పొందారు? మేడగదిలో 120 మందిని ఎందుకండి? ఒకరు ఇంకొక మాట చెప్పి, ఇంకొకరు ఇంకో పని చేసి, మరి రహస్యముగా పనులు చేస్తే పరిశుద్ధాత్మను ఆ రోజు పొందగలుగుతారా? ఈరోజు కూడా మన పరిశుద్ధాత్మను పొందాలంటే ఏం చేయాలి? ఏక మనస్సు, ఏకాత్మ, ఏక ప్రార్థన పట్టు కలిగి ఉండాలి. కనుక ఇక్కడ విసరింపచేసినటువంటి గాలి వల్ల ఎవరి ఆకలి తీరింది? ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆకలి తీరింది. యోనా విషయంలో చూసినట్లయితే తర్షీసు వెళ్ళటం వలన దారి తప్పినట్టు యోనాను దారిని పట్టుకుంటకు ఎలా చేశారు? బలమైన గాలిని వేశారు. యోనాను సముద్రంలో ఎవరు పడవేశారు? గాలే. దేవుడు పడవేయగా ఏం చేశారండి? యోనా ఎక్కడ వెళ్ళిపోయాడు? చేప కట్టడానికి వెళ్ళారు. పరిశుద్ధాత్ముడే గాలి మన విషయంలో గాలి విస్తరింపచేసి మనం ఉన్నటువంటి దుర్మార్గాలు, మనలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు, తప్పు పట్టే దారి తలంపులు, ఇవన్నిటినీ కూడా ఏం చేస్తారండి? పరిశుద్ధాత్ముడు తొలగింపచేస్తారు. కాబట్టి తప్పిపోవచ్చిన మనలను దారిని పెట్టేది ఎవరు? పరిశుద్ధాత్ముడే. గాలి ఎంతో అవసరము. గాలి అవసరమా లేదండి? గాలి లేకపోతే బ్రతికగలమా? అలాగే మరి దేవుని స్వహస్తాలతో మరి ఎక్కడ చేశారండి? ఏదైనా వనములో మట్టితో చేసి ఆయన ఊపిరిని, ఆ ఊపిరి ఏమిటి? గాలి. ఆ గాలి ఈ రోజున బ్రతికొండి, ఈ రోజుని నువ్వు ఇక్కడ కూర్చున్నావు అంటే ఆయన జీవం వల్లనే ఉన్నావు. కనుక నీ ఊపిరి నీ ప్రక్కవారి కోసం కాదు. ఎవరి కోసం పని చేయాలి? మన ఊపిరి ఎవరి కోసమో? దేవుని కోసమే మనం పని చేయాలి, ఖర్చు పెట్టాలి. మన ఊపిరిని దేవుని కోసమే
ఖర్చు పెట్టాలి. కనుక ప్రియ విశ్వాసారా, గాలి లేకపోతే ఏం చేస్తామండి? ఎగరగలుగుతామా? ఏదైనా ఎగరగలుగుతుందా? ఎగరలేదు. కాబట్టి మనము పరిశుద్ధాత్మ లేకపోతే పరలోకము ఎగరలేము. ఇక్కడ ఎగిరితేనే అక్కడికి ఎగరగలుగుతాము. కనుక ప్రియ విశ్వాసులారా, గాలి తనకి ఇష్టమైన చోటును విసురును. అలాగనే దేవదాస్ గారు కూడా ఏం చెప్పారండి? గాలి ఎక్కడ ఉంటే అక్కడ బైబిల్ మిషన్ ఉండునన్నారు. మరి బైబిల్ మిషన్కి మచ్చ తెచ్చేవారుగా కాకుండా నిజమైన నిక్కచ్చైనటువంటి బిడలుగా మనము జీవించాలి. ఎప్పుడు జీవిస్తామంటే పరిశుద్ధాత్మను మనలోకి దిగి వచ్చినప్పుడు, ఆహ్వానించినప్పుడు, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ఆజ్ఞలకు వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు మనం ఎత్తి చూపించగలుగుతాం. కాబట్టి మంచి గుణాలు కావాలి అంటే పరిశుద్ధాత్మ వల్లనే కలుగుతుంది. మనలో మంచి గుణాలు, సద్గుణాలు కావాలంటే ఎవరి వల్ల పొందుతాము? పరిశుద్ధాత్మ వల్లనే పొందుతాము. దుర్మార్గులైతే మరి ఏం చేస్తారంటే మరి వారు ఒట్టు వలె రాలిపోతారు. దుర్మార్గత్వం అనేది దానికి మనము చోటు ఇవ్వకూడదు. మరి అలాగనే ఇంకా చూసినట్లయితే మరి యోహాను సువార్త మరి 4:17 చూడండి ఒకసారి. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిటిలుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివని. చాలండి. ఇక్కడ నిజముగా సమరయ స్త్రీ ఏం చేసిందండి? పాపాన్ని ఒప్పుకుంది. ఒప్పుకొని ఏం చేసింది? విడిచిపెట్టింది. విడిచిపెట్టడానికి కారణం ఏమిటి? పరిశుద్ధాత్మ ఆమెలో రగులింప చేస్తుంది. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధాత్మ గాలి మరి సంఘ కన్యక అనేటువంటి మరి ఏమని పిలుస్తున్నారండి? దక్షిణ వాయువు వేధించమని చెప్పి పిలుస్తూ ఉన్నారు. ఈ యొక్క గాలి ఎలా ఎన్ని రకాలుగా వీస్తుంది చెప్పండి? గాలి వేడి గాలి వస్తుంది, చల్లగాలి వీస్తుంది. ఎన్ని రకాల గాలి? 2 రకాలు, వేడి గాలి, చల్లగాలి. ఎక్కువ శాతము వేడి గాలిని ఆహ్వానిస్తామా, ఇష్టపడతామా? చల్లగాలిని ఇష్టపడతామా అండి? ఎందుకంటే ఇప్పుడు వేసవి కాలం కదా, చిన్న గాలి లేకపోయినా ఆరాటం ఎక్కువైపోతుంది. మరి రెడ్ అలర్ట్ చేసేసారు ఇండియాలో. 11 గంటల నుంచి 4 గంటల వరకు బయటకు రావద్దని. కాబట్టి పరిశుద్ధాత్ముడు కూడా మనలో ఉన్నప్పుడు రెడ్ అలర్ట్ చేస్తూ ఉంటారు. చేస్తే కూడా దాన్ని అతిక్రమించేస్తాం. ఎందుకంటే నన్ను ఎవరో చూడట్లేదు కదా, ఏం బాగా అనుకుంటాం. పెద్దవారు అంటారు, పిల్లి పాలు తాగుతున్నట్టండి, నన్ను ఎవరూ చూడట్లేదు అనుకుంటారట. అలాగా మనం ఎలాగెళ్ళిపోయినా పర్లేదని అనుకోకూడదు. అలా అనుకున్న వారిని సరైన మార్గంలో పెట్టేది ఎవరు? పరిశుద్ధాత్ముడే. ఆత్మ లేనివాడు నా వాడు కాదు. కాబట్టి ప్రియ విశ్వాసులారా, ఇక్కడ మరి సమరయ స్త్రీని మార్చిన తండ్రి ఎలాగైతే ఒప్పింప చేస్తారో, పాపములను ఒప్పింప చేయుమా అని పరిశుద్ధాత్మ పాటలొద్దు, ఇప్పుడు చాలా సమయమైంది, ముగిస్తాం. అలాగా మనలో ఉన్నటువంటి చెడుని అంతటిని కూడా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింప చేస్తారు. కాబట్టి మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటున్నారు. 3 దేవుళ్ళ అని అడుగుతారు చాలామంది కదండి. పని మరి చేసేటువంటి కార్యమును బట్టి మనము వివరిస్తూ ఉంటాము. మరి సృష్టించింది దేవుడైతే కుమారుని పంపించారు, మరి కుమారునిగా పంపించారు. తండ్రి అయినటువంటి వారు దేవుడే, కుమారుడు అయినటువంటి వారు దేవుడే, పరిశుద్ధాత్ముడు కూడా దేవుడే. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు. పరిశుద్ధాత్ముడు ఎవరండి? ఒక వ్యక్తి ఉన్నారు. కనుక గాలి అనేక రూపాలలో మన మధ్యన సంచరిస్తూ ఉంటారు. పావురం వలె నా మీదకి దిగిరావయ్యా అంటే, పావురం అంట ఎలాంటిదండి? మూలిగే స్థితి కలది. సగము ఎలా ఉండాలి? మూలిగే స్థితి కలిగి ఉండాలి. పావురము ఎలా ఉంటుంది? పావురంలో మచ్చ ఉంటుందా? ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. ఆ తెలుపు లిల్లీ పువ్వు అంత తెలుపు.
ఆ తెలుపులోనికి ఏదైనా పడితే ఏమొస్తుందండి? మచ్చ కనిపిస్తుంది. అలాగనే అన్ని పక్షుల్లోనూ అన్నిటిలోనూ ఒకటి ఉంటుంది. ఏంటండి? అందరూ చెప్పాలి. చేదు కట్టు ఉంటుంది. పావురంలో చేదు కట్టు ఉంటుందా? మరి మనం కూడా ఎలా ఉండాలి? చేదు కట్టు ఉండని వారిగా ఉండాలి, లేని వారిగా ఉండాలి. అలాగే అన్ని పక్షులు జత పక్షి చనిపోతే ఇంకో పక్షితో కూడతాయి. పావురము కలుస్తుందా? అలాగే కన్యకైన నీవు, కన్యకైన సంఘ సభ్యురాలైన నీవు, సేవకుడమైన నీవు, సన్నిస్త్రీవైన నీవు, సంఘ పెద్దవైన నీవు కూడా ఎలా ఉండాలి? చేదు కట్టు లేని వారిగా. ఈవెన్ నేను కూడా, మేము కూడా మీతో పాటు, మేబీ మీ గొప్ప కాదు, మీకంటే చిన్నవారు మీ అనుభవంలో. కాబట్టి ఎలా ఉండాలి? పావురం వలె వివాహం అయిన తర్వాత ఒకరితోనే ఉండాలి. సంఘంలో కూడా ఒక నిబంధన, బైబిల్ మిషన్ నేను ముద్ర వేసుకున్న వారు వేరే చోటకి అడుగు పెట్టకూడదు. ఇక్కడికి వచ్చిన వారు ఏ చోటికి వెళ్ళకూడదని నేను చెప్తున్నాను. ఎవరు చెప్పారండి? దాదాసారి గారు చెప్పారా లేదండి? కష్టమైనా, నష్టమైనా, కరువైనా, ఇబ్బంది అయినా, నీకు ఇష్టం లేకపోయినా ఒక్కసారి అడుగు పెట్టి వెనుతిరిగే వారుగా ఉండకూడదు. ఉన్నట్లయితే ఉప్పు స్తంభమైనటువంటి పరిణామాలను మనము చూస్తాం. కనుక పరిశుద్ధాత్మను దొక్కుపెట్టే పని ఏదీ చేయకూడదు. పరిశుద్ధాత్మని దొక్కుపెట్టే పని ఏదీ చేయకూడదు. కాబట్టి ప్రియ విశ్వాసులారా, ఇంకా చూసినట్లయితే మరి సమరయ స్త్రీ విడిచిపెట్టినట్లుగా మనలో ఉన్నటువంటి లోపములన్నింటినీ పరిశుద్ధాత్మ తండ్రి దేవుని సన్నిధిలో మనము విడిచిపెట్టాలి. అలాగని మరి పడిపోయిన చోటనే మనం ఎలా చేయాలండి? తిరిగి లేవాలి. పడిపోయిన చోటే లేవనెత్తివాడని అని పాటలు ఏమైనా చేయగలరు. పాటలు పాడడం, పాటల మాటల్లో చెప్తాను, ఏమైనా చేయగలరు. పడిపోయిన చోటే నిలబెట్టేవాడు ఎవరు? ఒకవేళ పడిపోతున్నావేమో, తలంపులో, ఆలోచనలో, నిర్ణయంలో పడిపోతున్నావేమో, సరి చేసుకునే అవకాశం దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి ఒప్పుకోవాలి. ఎక్కడ? దేవుని సన్నిధిలో. మా దగ్గర కాదు, ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. కాబట్టి ప్రియ విశ్వాసులారా, అలాగనే ఉత్తర వాయువు ఏమిస్తుందట? చలి పుట్టిస్తుందట. ఉత్తర వాయువు పుట్టిస్తుందండి, చలి పుట్టిస్తుంది. దక్షిణ వాయువు ఏం పుట్టిస్తుంది? వేడిని పుట్టిస్తుంది. కనుక యోబు గ్రంథము మరి చూసినట్లయితే 16వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది. పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు మరి న్యాయ నీతిని పాపమును గురించి ఒప్పింపచేస్తుంది. ఏది న్యాయము, ఏది అన్యాయము, ఏది తప్పు, ఏది గొప్పు అనేటువంటి మరి స్థితి దేవుడు మనకి ఇచ్చారు కదా. ఎలాగా? తెలివిని కలిగించు మనకి ఏది ఒప్పు, ఏది తప్పు, ఏది న్యాయమో, ఏది నీతి అవినీతి అనేది తెలిసేది ఏంటండి? దైవాత్మ మనలో ఉన్నప్పుడు ఇవన్నిటినీ తెలియజేస్తుంది. తెలియజేసినా సరే తప్పటడుగులు వేస్తున్నామేమో. ఇప్పుడైనా సమయం మించిపోలేదు, పరిశుద్ధాత్మను పొందాలి కాబట్టి సరి చేసుకుందాం. అలాగనే కడవరి వర్షము ఎప్పటి వరకు ఉండాలి? కడవరకు ఉండాలి. ఇప్పుడు అవసరానికి పరిశుద్ధాత్మ కూటాలని నువ్వు పరిశుద్ధాత్మ తండ్రి నా దగ్గర రా 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 దిగురండి నేను పొందాలనుకుంటున్నానని అనుకుని రేపు మళ్ళీ నీ పనులను పడిపోతే పరిశుద్ధాత్మ మన దగ్గర ఉంటాడా? ఉంటాడు. రాకడ వచ్చేంత వరకు, ఎగిరేంత వరకు ఆయన మనతో ఉండాలి, మనం ఆయనతో ఉండాలి, మనం ఆయనతో సహవాసము చేయాలి. దేవుడు మన హృదయంలో నివాసము చేయాలి. కనుక అలాగనే మనము ఆత్మ పొందటమే కాకుండా మనము కూడా ఇంకెలా ఉండాలండి? ఎదగాలి.
పొదుగుతూ ఉండకూడదు. మనలో ఏముండాలి? ఎదుగుదల ఉండాలి. ఆ ఎదుగుదల చూడాలి అంటే పరిశుద్ధాత్మ తండ్రి మనలో ఉంటేనే ఎదుగుదలను చూడగలుగుతాం. ఆత్మ మనలను మరి కడుగుతాడు. ఆత్మ మనల్ని ఏం చేస్తారండి? కడుగుతారు, శుద్ధీకరింప చేస్తారు. అలాగే నీకు చూసినట్లు 1 కొరింథీయుల పత్రిక 6:16 చూసినట్లయితే ఆత్మ మనలో పని చేసినట్లయితే ఎలాగా ఉంటుందనేది రాయబడి ఉంటుంది. 1 కొరింథీయుల పత్రిక 6:16 వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగురా? వారిద్దరూ ఏక శరీరమై ఎందురు అని మోషే చెప్పుతున్నాడు కదా. అటువలే ప్రభుతో కలుసుకున్న వాడు ఆయనతో ఏకాత్మ అయి ఉన్నాడు. మనం ఎలా ఉండాలి? దేవునితో ఏకాత్మ కలిగి ఉన్నాడు. అప్పుడు ఇద్దరు ఒకరుగానే కనిపిస్తారు, మళ్ళీ ఇంకొకరు కనబడరు. కాబట్టి దినదినము ఏం చేయాలి? ఆత్మ స్నానము చేయాలి. ఏం చేయాలండి? ఆత్మ స్నానము చేయాలి. అలాగనే మరి తప్పులు ఒప్పుకుంటే సరిపోదు, కానీ ఇంకా ఎదగాలి. తప్పులు ఒప్పుకున్నాము కదా అని నార్మల్ కండిషన్లోకి వచ్చేయడం కాదు. ప్రతిరోజు అనుక్షణము మనం సరి చేసుకుంటూ మనం ఒప్పుకున్న దాన్ని చేయకుండా ఇంకా ఎదిగే స్థితిలో మనం ఉండాలి. కనుక వరుసదనగరావా నా యేసయ్యా, ఎండిపోయిన భూమినయ్యా, వర్షధరగరావా నా యేసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా, ఈ నేలలో పంట లేదయ్యా, నా మనసులో శాంతి లేదయ్యా. ఈ పాటలో చాలా అర్థం ఉంటుంది. ఈ భూమి ఎవరిని పోలి ఉంది? మన హృదయాన్ని పోలి ఉంది. పరిశుద్ధాత్మ. మరి భూమి ఎండిపోయినప్పుడు ఏమి కావాలి? నీరు కావాలి. వర్షం పడితేనే కానీ ఆ భూమి తడవదు. తడిస్తేనే కానీ విత్తనం వేయలేము. విత్తనం వేసిన తర్వాత మళ్ళా వర్షం లేకపోతే ఆ విత్తనము మొలక ఎత్తదు. కాబట్టి పొలముల విత్తనాలు జల్లాలి అంటే తొలకరి వాన కావాలి, తొలకరి వాన కావాలి. ఈ విధముగా మరి కురుచుట వలన, మరి ఈ యొక్క వర్షం కురుచుట వలన నేల మెత్తబడుతుంది. అలాగే రాతి వంటి మన హృదయంలో వర్షము కురిసినట్లయితే మన హృదయము కూడా మెత్తబడుతుంది. ఫరోలాంటి హృదయాన్ని తీసివేసి దేవుడు మెత్తని హృదయాన్ని మనకి కలుగు చేస్తారు. దక్షిణ వాయువు వెతించము. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనలో ఉంటుందో మనకేముంటుందండి? శాంతి, సమాధానము, నెమ్మది దేవుడు మనకి కలుగు చేస్తారు. కాబట్టి దక్షిణ వాయువు వేచేయము అని మరి ప్రియురాలు అడుగుచుండగా దినదినము కూడా మన దేవుడికి నచ్చినట్లుగా మనం ఉంటూ ఆత్మను పొందువారిగా ఉండాలి. కనుక ప్రియ విశ్వాసులారా, నరుని ఆత్మ ఏంటండి? యెహోవా పెట్టిన దీపము. నీ ఆత్మ ఆరిపోతుందేమో, ఒకసారి పరిశీలన చేసుకుందాం. మన ఆత్మ ఆరిపోయిందా, వెలుగుతుందా? పరిశీలన చేసుకుందాం ఈరోజు. ఎందుకంటే వెలుగుతూ ఉంటేనే ఆ జీవం మనలో ఉన్నట్లు. పరిశుద్ధాత్మ మనలో ఉంటేనే మన ఆత్మ వెలుగుతుంది. పరిశుద్ధాత్మ మనలో లేకపోతే ఎండిన భూమి వలె మారిపోతుంది. కాబట్టి ఆయన ఆత్మ మనలో దీపం వల్లే వెలుగుతూ ఉన్నారు, వెలిగిస్తూ ఉన్నారు. ఆత్మను ఆర్పకుడి, ఆత్మను వెలుగునివ్వడని వాక్యము చెబుతూ ఉంది. కాబట్టి మనం ఏమి చేయాలి? ఆత్మను ఆర్పేవారిగా ఉండకూడదు. ఎవరైనా దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు పాట పాడతామంటే వద్దని చెప్పకూడదు. ఎవరైనా సాక్ష్యం చెబుతాము అంటే సమయం అయిపోయిందని కంగారు పెట్టకూడదు. ఆ సాక్ష్యం ఒక ఆత్మని పట్టుకుంటుంది. కాబట్టి మనం ఏమి చేయాలంటే దీపం వెలిగిస్తూ అనుదినము కూడా మనము నడుము కట్టుకొని మన దీపాలను వెలిగించేవారిగా ఉండాలి. మరి వాస్తవాలను చూసినట్లయితే 10 మంది కన్యకలో 5 కన్యకలు ఎత్తబడ్డారు. వారి యొక్క దీపాలు వెలిగాయా, ఆరిపోయాయా? వారు ఏ వరుసలో ఉన్నారు? పరిశుద్ధాత్మ పొందిన వరుసలో ఉన్నారు. వెలగలేని వారు 5 ఏ వరుసలో ఉన్నారు? ఆత్మను ఆర్పివేసుకునే
వారసులు ఉన్నారు. ఈరోజు మనము ఏ వారసులు ఉన్నామో మనము పరిశోధన చేసుకోవాల్సిన వారమే విన్నాము. గల్తీలకు రాసిన పత్రిక 13:8 చూసినట్లయితే ముగిస్తాను. 8 కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. కాబట్టి చాలండి. ఇక్కడ ఆత్మ పొందితే సరిపోదు, అనుదినము కూడా పొందుతూ ఉండాలి. మరి మనము శరీరక్తాలు తీసుకుంటాం నెలకు ఒకసారి, ఇక్కడ కుదరదు కాబట్టి మనము అనుదినము కూడా సన్నిధి చేస్తూ అనుదినము ఆయన శరీరక్తాలు అందుకోవలసిన వారమే ఉన్నాం. అలాగనే మరి ఆరంభము ఎంత గొప్పగా ఉంటుందో ఆరంభము కంటే ముగింపు గొప్పగా ఉండాలి. కనుక ఆత్మానుసారముగానే మనము ఎప్పుడు జీవించాలి, శరీరానుసారముగా ఉండకూడదు. ఎవరు ఆత్మను పొందిన వారు శరీరానుసారంగా పనులు చేయకూడదు, సొంత జ్ఞానంతో సొంత బుద్ధితో మనము పని చేయకూడదు, దేవుని ఇష్టాన్ని మాత్రమే నెరవేర్చాలి. అలాగే ఇంకా చూసినట్లయితే భక్తుడైనటువంటి సంసోను గూర్చి మీ అందరికీ తెలిసిందే. సంసోను ఎలాంటి వాడండి? బలవంతుడు కానీ ఎక్కడ పడిపోయాడు? మనం ఒక దిలీలాగా ఉన్నామా? పడగొట్టేవారుగా ఉన్నామా? పడిపోయేవారుగా ఉన్నామా? పరిశీలన చేసుకోవాలి. దిలీలా వరుసలో మనం ఉండకూడదు. దిలీలా వరుసలో ఉన్నామంటే మనలో పరిశుద్ధాత్మ లేనట్లే. పరిశుద్ధాత్మ మనలో ఎప్పుడైతే ఉంటుందో దిలీలా వంటి స్వభావం వల్ల ఉండనివ్వరు, కాల్చివేస్తారు. కాబట్టి మరి ఈ సంస్థను చీకటికి వెలుగుకు పొత్తు కుదిరిన వాడుగా విన్నారు. అలాగే సంసోను పాపంలో పడిపోయిన వెంటనే యెహోవా అతని ఆత్మను ఏం చేశారండి? విడిచిపెట్టేశారు. చూసారా? నువ్వు లోకముతో స్నేహం చేస్తున్నావేమో, చెడును ఆస్వాదిస్తున్నావేమో, అప్పుడు ఏం చేస్తారంటే దేవుడు నీకు ఇచ్చేవన్నీ తీసేసుకుంటారు. కనుక మనం పొందుకునే వరుసలో ఉండాలి కానీ దేవుడు వెనక్కి తీసుకునే వరుసలో మనం ఉండకూడదు. కాబట్టి ఆత్మ దేవుడిని మనలో నుంచి విడిచి వెళ్ళిపోతారు. మనలో ఉన్న ఆత్మ దినదినము వెలిగించబడాలి. మనలో ఆత్మ దినదినము వెలిగించబడాలి. బుద్ధిగల కన్యకల సారాంశం అందరూ పెరిగిన వారే కనుక ఎలగలేని వారు శరీరాంశాలు వెలిగించి ఎదురు చూసేవారు ఆత్మానుసారులై ఉన్నారు. కనుక ప్రతిరోజు ఆత్మ బలము పొందాలి అంటే పరిశుద్ధాత్మ స్నానము చేయాలి. ఏం చేయాలండి? ఆత్మబలం పొందాలంటే ప్రతిరోజు ఏం చేయాలి? పరిశుద్ధాత్మ స్నానము చేయాలి. సౌలు చూపు ఎలాంటిదండి? విషపు చూపు. సౌలు చూపు ఎలాంటిదండి? విషపు చూపు. విశ్వ చూపు ఎప్పుడైతే వచ్చిందో అతనిలోనికి దురాత్మ వచ్చేసింది. అలాగే సంఘములో కొన్ని రహస్య కార్యాలు చేయాలని ఎప్పుడైతే వస్తుందో దేవుని ఆత్మ కూడా తప్పు పట్టేవారుగా ఉంటున్నామని గ్రహించవలసిన వారమే ఉన్నాం. కనుక ఈ యొక్క కడవరి వరకు కూడా ఎలా ఉండాలి? నమ్మకముగా ఉండాలి. దురాత్మ ఈ యొక్క విషపు చూపు వలన ఏమి చదువుపడింది? దురాత్మ ఒకరు మన మనస్సాక్షి ఒప్పుకోకపోయినప్పటికీ కూడా ఒకరు మనం ఒప్పించేటట్టుగా చేస్తారు. ఆ ఒప్పించే మనసుకి మనము లొంగిపోకూడదు. అందుకే దాదాస గారు పాట రాశారు, త్వరగా రాకడ పాటలో. అది కాదండి, నమ్మరాదని మనసు చెప్పినా, నమ్మరాదని జ్ఞానము చెప్పినా, నమ్మరాదని ఏ నరుడు చెప్పినా, నమ్మరాదని ఏది చెప్పినప్పటికీ కూడా ఏమన్నారు? నమ్ముచూనే ఉండము. మరి సత్యవాక్యమును బట్టి. ఈ వాక్యం ఎలాంటిది? దేవుని వాక్యం ఎలాంటిదండి? పరిశుద్ధాత్మకి సాదృశ్యము పరిశుద్ధ లేఖనము. ఈ యొక్క లేఖనంలో ప్రతి మాట అగ్నితో పరిశుద్ధాత్మతో సాదృశ్యమై ఉన్నది. కాబట్టి ఎలా మా దేవుని ఇల్లంతట్లో ఎవరు నమ్మకంగా ఉన్నారండి? మోషే. ప్రియ విశ్వాసులారా, మనం నమ్మకంగా ఉందాం. నమ్మకంగా ఒకే మాటతో ఏకాత్మ కలిగి పనిచేద్దాం. మీ అభిప్రాయాలు మాకు తెలియపరచండి.
మీకు మేము సమ్మతిగా ఉంటాము. అలాగని ఇక్కడ సౌలు గారి చూపు వల్ల విసుపు మనస్సు ఎవరిలోనూ మనకి రాకూడదు. వాళ్ళు ఉన్నట్లయితే పరిశుద్ధాత్ముడు మనల్ని విడిచి వెళ్ళిపోతారు. నమ్మకముగా ఉండాలి. అలాగే దావీదు విషయంలోకి వచ్చినట్లయితే దేవుడు సాక్ష్యం ఇస్తున్నారు. ఏమనిస్తున్నారు? నా హృదయానుసారుడు అని సాక్ష్యం ఇస్తున్నారు. ఇక్కడున్న ప్రతి తల్లి, ప్రతి తమ్ముడు, ప్రతి చెల్లి, ప్రతి సహోదరి కూడా ఏం సాక్ష్యం ఇప్పించుకోవాలి? నా హృదయానుసారుడు, నా నమ్మకస్తుడు అని సాక్ష్యం ఇప్పించుకోవాలి. కనుక మరి ప్రేమట గుడ్డిది అంటారు, నిజమే కదండి? అలాగే గుడ్డివాడు త్రోవ చూపిస్తే ఎక్కడ పడతారండి? గొట్టలో పడతారు. కానీ గుడ్డిగా నమ్మడానికి కారణం ఏమిటంటే, నమ్మరాదని ఏది చెప్పినా దేవుని వాక్యాన్ని బట్టి నమ్ము అని దేవుడు చెప్తున్నాడు కాబట్టి నమ్ముతున్నాము. నమ్మాలి. అలా నమ్మినప్పుడు నమ్మకముగా మనము ఉండాలి. కాబట్టి ప్రేమిస్తున్న చివరిగా చూసినట్లయితే మరి కడవరకు కూడా యోసేపు దేవునికి విడిచిపెట్టకుండా నమ్మకంగా ఉన్నాడు. మరి చూడండి, యోసేపు వరుసలో మనం అందరము ఉందాము. ఎందుకు? కడవరకు ఎవరికి నమ్మకంగా ఉన్నాడు? దేవునికి నమ్మకంగా ఉన్నారు. ఆ నమ్మకంగా ఉన్నాడు అంటే పరిశుద్ధాత్మ ఆయనలో ఉండి నడిపించారు కాబట్టి, ఆ నమ్మకంగా ఉండడానికి కారణము పరిశుద్ధాత్మకు చోటిచ్చారు కాబట్టి నమ్మకంగా జీవించారు. మనం అంటే వరుసలో ఉండవలసిన వారు విన్నాం. దానియేలు మందల నుంచి వచ్చడం ముందు నుంచి కూడా ఎలా ఉన్నారండి? పరిశుద్ధాత్మను పొందిన వాడిగా ఉన్నారు. కడ వరకు కూడా మరి సింహపు బోనులో వేయబడక ఎక్కడ ఉండాలండి? మన సింహపు బోనులో పడకుండా ఉండాలంటే నమ్మకముగా ఉండాలి. మరి పడకుండా దేవుని విడిచిపెట్టకుండా ఉండాలి అంటే దేవుని ఆత్మను పొందుకోవాలి. ఉత్తర వాయువు వేధించుము. ఒకసారి అందించండి చివరిగా. ఉత్తర వాయువు వేధించుము, దక్షిణ వాయువు వేంచేము, నా ఉద్యానవనమందు వేసరుడి. ఈ ఉద్యానవనంలోనికి కంచి వేశారు. ఈ ఉద్యానం బైబిల్ మిషన్ కువైట్ అనే ఉద్యానవనంలోనికి కంచి వేస్తారు. ఈ వనములోనికి అవతలి వాళ్ళు లోపలికి రావడమే కానీ యువతలి వాళ్ళు అవతలికి వెళ్ళకూడదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ అగ్ని కంచి దేవుడు మన చుట్టూ ఉంచారని గ్రహించవలసిన వారమే ఉన్నాము. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మరి వాయువులో విసురుట వలన విశ్వాసములో సువాసనలో వెదజల్లాలి. ఎప్పుడైతే వాయువు మనలో ఉన్నప్పుడు, అంటే పరిశుద్ధాత్మ మనలో విసిరినప్పుడు మన విశ్వాస జీవితంలో ఏమి రావాలి? సువాసనలు వెదజల్లే వారిగా ఉండాలి. మరి దుర్వాసన పంచేవారిగా కాదు, కానీ సువాసన ఆస్వాదించేటట్టుగా మన జీవిత విధానము ఉండాలి. ఆయన మరి బలమైన గాలి మనపైన విసిరింపచేసి మనలోని సద్గుణాలతో నింపబడేటువంటి కృపదేవుడు మనకి ఇస్తూ ఉన్నారు. కాబట్టి బలమైన గాలి మన మీకు వచ్చినప్పుడు మనలో ఏమి వస్తుందండి? సద్గుణాలు వస్తాయి. ఆత్మీయ ఫలాలు ఫలింపచేస్తారు. మరి సద్గుణాలు, మరి దైవ లక్షణస్తుతులు చెప్తూ ఉన్నాం. అవి ఆత్మ ఫలాలు మీ అందరికీ తెలిసినవి. అవన్నీ కూడా మనలోకి మరి ఫలించేటట్టుగా మరి పరిశుద్ధాత్ముడు చేస్తూ ఉంటారు. కాబట్టి అట్టి ధన్యత, అట్టి భాగ్యము పరిశుద్ధాత్మ తండ్రి మనందరికీ దయచేయుగాక. మరి నా తండ్రి, ఇంతవరకు శ్రద్ధగా చాలా ఎక్కువ సమయమే తీసుకున్నాను. కాబట్టి పరిశుద్ధాత్మలో హృదయమును మనం నింపుకోవాలి అంటే ఎక్కువ సమయము ధ్యానములో, వాక్యంలో ఉన్నట్లయితేనే ఆత్మను మనము పొందుకోగలుగుతాం. దయతో మన్నించండి. మరి ప్రతి ఒక్కరు కూడా ఇంతవరకు ఓపికగా విన్న వారందరికీ కూడా నా నిండు వందన మరణాతులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరణాత